సార్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చా? అంటే ఎందుకంటే అమరావతి మునిగిపోయింది. ఇక రాజధాని లేదు అని ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని అమరావతిలో బురదలో కప్పేస్తాము అని చెప్పేసి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు సార్? యాక్చువల్గా ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా అటువంటి మాటలు మాట్లాడకూడదు. మనకి ఎలా తెలుస్తుంది ప్రజలకి? మీడియా కదా. ఏ మీడియా ఫేక్ అని ఎలా తెలుస్తుంది? నువ్వు పాతేస్తుందో చూడడానికి వస్తాం ఎవరెవరు ఫేక్ పాతేస్తాను. అటువంటి వైలెంట్ మాటలు మాట్లాడడం ఫస్ట్ ఆయన తప్పు. యు నాట్ సపోజ్ టు టాక్ ఇటువంటి రచెడ్ థింగ్స్. నాట్ యు కెనాట్. హౌ కెన్ యూ సే దట్? నేషనల్ టీవీలో చూపించాడు అమరావతి ఇలా జరిగిందని. ఇప్పుడు వాళ్ళు నొక్కేస్తా వెళ్ళి వాళ్ళని నేను నమ్మకూడదా? ఏది నమ్మాలి మరి మేము? అక్కడికి వెళ్ళి చూడడానికి అంత స్తోమత లేదు. హెలికాప్టర్ని వెళ్ళడానికి, హెలికాప్టర్ని బుక్ చేసుకుని వెళ్ళడానికి స్టార్స్కి వెళ్ళగలుగుతాం, మేము వెళ్ళలేము కదా. వెళ్ళి ఏం చేయగలం? నాలుగు ఉపయోగపడమనే సైన్యాన్ని పెట్టుకు వెళ్ళండి అని నేను ఇప్పటి వరకు 2-3 క్వశ్చన్కి చెప్పాను. ఇప్పుడు అది ఫేక్ కాదు అనేది ఫేక్ కాదని చెప్పండి అని యూ రిలీజ్ యువర్ ఫోటోగ్రాఫ్స్, యూ రిలీజ్ యువర్ వీడియోస్. ఇది చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తాను. లేకపోతే ఆయన ఛానల్స్ కొన్ని ఉన్నాయి, ఎవరు మన లోకేష్ ఛానల్స్ ఉన్నాయి, అందులో చెప్పండి పోనీ ఇదంతా ఫేక్, ఇదంతా చాలా డ్రైగా ఉంది, వీళ్ళు చెప్పేది అంది అబద్ధం, ఇక్కడ హ్యాపీగా కార్లు కూడా నడుచుకెళ్ళిపోవచ్చు చెప్పండి. ఇంకప్పుడు ప్రాబ్లమే లేదు. అమరావతికి మొలగలేదనుకో ఉంటే మొలగకపోతే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సినిమా యాక్టర్లు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు తీసుకున్నారు మీరు? అక్కడ ప్రాబ్లం వచ్చిందనే కదా. మునిగిపోయిందా అనుకో, లేకపోతే అక్కడ ప్రజలు పడుతున్న వాట్ ఎవర్ ఇట్ ఇస్ ట్రబుల్స్కో దాన్ని రెస్క్యూ చేయడమే కదా మీరు అందరూ డబ్బులు ఇస్తున్నారు. మరి అది జరగలేదంటే ఇంక డబ్బులు ఇవ్వడం ఎందుకు? యూఆర్ కాంట్రాడిక్టింగ్. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, యూఆర్ కాంట్రాడిక్టింగ్ యువర్ ఓన్ పొజిషన్. మరి ఏం అవసరం లేకపోతే ఓ పక్కన ఫిలిం స్టార్స్ అందరూ ఇస్తారు డబ్బులు, ఇంకో పక్కన దీన్ని రాంగు ప్రచారం చేస్తారంటే రాంగు ప్రచారం ఏంటి? మొలగలేదా? అక్కడంతా బాగుందా? సుభిక్షంగా ఉందా? ప్రజలు కష్టపడలేదా? కొన్ని అది చెప్తే మేము అర్థం చేసుకుంటాం. పని అది చెప్తే జనాలు, ఇప్పుడు నేషనల్ మీడియా చెప్పింది, నేషనల్ మీడియా చెప్తుంది, నేషనల్ చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ చెప్తున్నారు. ఆర్డినరీ కదా, ఒక్కొక్కరికి గంటకి ఒక 3 lakhs 4 lakhs వ్యూస్ కూడా చూపిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఆఫీసర్లు చేసిన పొరపాటు కూడా చెప్తున్నారు. ఏది నమ్మాలి? ఓన్లీ యూ వీ షుడ్ బిలీవ్, ఓన్లీ యూ అకార్డింగ్ టు యూ ఏది జరగలేదు అనమాట. అమరావతి మొరగలేదు, ఏది మొలగలేదు, ఆఫీసులు తప్పు చేయలేదు, ఎవరో చేయలేదు కాబట్టి అప్పుడు ఎందుకు మీరు డబ్బులు? వైఆర్ దే షోయింగ్? అదే మీడియా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఎక్కడెక్కడికి వెళ్తున్నట్టు భోజనం చేయకుండా ఉండిపోతే ఇది చంద్రబాబు నాయుడు అంటే. భోజనం చేయకుండా నైట్ అంతా ఉండిపోయి అమ్మాయి ఎవరో వండుకుని వచ్చింది, అది కూడా నమ్మాం. నమ్ముకుంటే ఏం చేస్తాం? ఆ ఫోటోలు వేస్తున్నారు. ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో ఈయన ఎలా చేస్తున్నారు అన్నప్పుడు అప్రిషియేట్ చేయకుండా ఎవరుంటాడు? ఏ ఎదవుంటాడు? అది కూడా ఆ మీడియా చెప్పిందే. ఏ మీడియా అయితే మునిగిపోయిందని చెప్తున్నారు అదే మీడియా నేను చూశాను. 75 years వయసులో వెళ్ళమనండి, మన వల్ల నేను 75 years బతకను, అది వేరే విషయం. ఐఎమ్ టెలింగ్. సో ఆయన 75 yearsలో ఆయన చేసిన ఎక్సర్సైజ్, ఆయన చేసిన డిసిప్లిన్ గురించి అలా వెళ్ళగలిగేది అది అప్రిషియబుల్. నేనేంటి ఇండియాలో అందరూ అప్రిషియేట్ చేయాలి, అందరు సీఎంలు చూసి నేర్చుకోవాలి కూడా. కానీ మీరు మిగతా ఏంటి అబద్ధం, ఇది ఒకటే నిజం అంటే ఎట్లా? విశేషం మీకు అర్థమవుతుందా? అదేదో అంటుందా రేష్మిక, అర్థమవుతుందా? ఆ టైంలో అర్థమవుతుంది మీకు? ఆ విధంగా నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఫేవరబుల్గా ఉన్నాయా మనం ఓకే అనాలి, ఆయనకి ఫేవరబుల్గా లేని ఓకే కాదు, రెండు ఉంటాయి డెమోక్రాటిక్ కంట్రీలో. యూ హ్యావ్ బోత్. కొంతమంది క్రూయల్ ఇంటెన్షన్స్ తోటి పెడతారు, ఈయన మొత్తం చేస్తారని. అలా నేను చెప్తాను, క్రూయల్ ఇంటెన్షన్ చెప్పండి, ఇండియాలో చెప్పదు ఇంకెక్కడ చెప్తారు? ఆర్ ఇన్ చైనా? చైనా ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ ది రిపబ్లిక్, హియర్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. అంతేగాని నాకు ఆ ఉక్రోషంతో నాకు ఎగ్నెస్ట్గా చెప్పిన వాళ్ళు ఇక్కడ పాతేస్తానంటాం అనేది ఫస్ట్ తప్పు. ఇట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ దట్. ఒకటి. రెండు, మీరు కష్టపడుతున్నారు, మేము ఏం నమ్ముతున్నాం, డెఫినెట్గా నమ్ముతున్నాం. ఈ ఏజ్లో ఎలా కష్టపడగలదు ఈ వయసులో ఆ విజువల్స్ని లైక్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అమరావతి మునిగిపోయింది అన్న వరకు లైక్ చేస్తున్నాం. దాని కింద ఎవడో పెడతాడు ఇటువంటి దాటుగా ఇంకేముంటుందండి అంటాడు. అది నమ్మం మేము. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ప్రజలకు ఆ మాత్రం తెలియదు. అమాయకులు నమ్ముతారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరు నమ్మరు. అదే జగన్ చెప్పాడు ఆఫీసర్లు తప్పు చేశారని, అది ఎంతవరకు నమ్మాలనేది విశ్లేషించుకుంటాం, అంతే కదా. అంతేకాని ఇన్ జనరల్గా రాంగ్ మీడియా అంటే ఎలా కదా. సోషల్ మీడియా ఇస్ రాంగ్, నాట్ రాంగ్ మీడియా. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, అగ్లీ ఉంటుంది. యూ మస్ట్ టేక్ ఇట్. ఇట్ విల్ బి ఆన్ యూ, ఇట్ విల్ బి ఆన్ మీ, ఇట్ విల్ బి ఆన్ ఒక స్వామీజీ, ఇట్ విల్ బి ఆన్ యోగి, ఇట్ విల్ బి ఆన్ మోడీ. మోడీ మీద చూడండి ఏదో గ్యారంటీ అన్నాయట, ఏకేస్తున్నారు పట్టుకుని. మరి ఆయన ఎక్కడ పోతేయాలి? అలాగేలా కాదు. మళ్ళీ ఓపెన్ అప్ ఆల్ రీల్స్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా. అంటే ఆ గ్రూపులు చెప్పాను ఇందాక దాంట్లో నిర్మలా సీతారామన్, అమిత్ షా, ఈయన కూర్చొని మొక్కలో ఎత్తు నుంచి కొండదన్నమాట.
ఆ ఎదురు కాన్ఫరెన్స్లో ఉండే ఆ టీవీలో ఇష్టం వచ్చేది వేస్తున్నారు గ్రాఫిక్స్. ఏమా మరి నువ్వు మీ అమ్మాయి పెళ్లి చేయాలి ఎలాగంటే ఎందుకంటే మోడీ ఉన్నాడు కదా అంటారనమాట ఎటకారం. అలా ఒకటి కాదు రెండు మరి ఎన్ని రాంగ్ చెప్పి వాళ్ళందరినీ మోడీ తీసుకెళ్లి బాధ్యతాడా ఢిల్లీలోను ప్లేస్ కూడా ఉండదు. దట్ నాట్ కరెక్ట్. అలాగే యూ షుడ్ నాట్ గెట్ రియాక్టెడ్. ఉంటే మరి మీరు ఏ విధంగా ఏకేశారు జగన్నే అప్పుడు అది చూసాం. అతను మీ గురించి మాట్లాడి చూసాం, అతను చెత్త పరిపాలన చూసాం. అన్ని చూడాలి ప్రజలన్న వాళ్ళు అన్ని చూడడం కోసమే కదా సోషల్ మీడియా. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ స్ట్రక్చర్ టుడే నౌ అది ఎక్స్పోజ్ చేయడమే సోషల్ మీడియా. అందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది, రైట్ ఉంటుంది. ఒకసారి నీకు రైట్ అనుకున్నదో మాకు రాంగ్, ఇంకొకరు రాంగ్ ఉంటుంది, ఇంకొకరు రైట్ అన్నది నీకు రాంగ్ అనిపిస్తుంది. దిస్ ద వీ షుడ్ టేక్ ఇట్. ఇట్స్ ఎ వెరీ లార్జెస్ట్ కంట్రీ విత్ డెమోక్రసీ. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అక్కడ. ట్రంప్ని ఏకేస్తారు అక్కడ. ఒక ఇండియన్ ఆరిజిన్ ఇండియన్ ఫ్రమ్ తమిళనాడు కమలా హ్యారిస్ వాళ్ళ తరపున ఎంత డబ్బు ఉన్నవాడు కమలా హ్యారిస్ నథింగ్, డ్రాప్ ఇన్ ద వాషన్ డబ్బు ప్రకారంగా. అందులో ద వే షీ లివ్డ్ ఇన్ దట్ స్టేట్ వెరీ నటోరియస్ ప్లేస్ అది. కమలా హ్యారిస్ చిన్నప్పటి నుంచి అందుకనే అంత టఫ్ అయిపోయింది. అర్థమైనప్పుడు అది కూడా ఈ సందర్భంలో ఎందుకు చెప్పానంటే ఆ టఫ్నెస్ తట్టుకోగలుగుతుందాను. అదే ట్రంప్ ముందు మానిటరీగా వాట్ ఈస్ షీ, బట్ షీ హెస్ గాట్ వెరీ గుడ్ నేమ్. ట్రంప్ని ఓడించడానికి సిద్ధపడ్డ లీడర్ లేడు అక్కడ, ఇంక్లూడింగ్ ద ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ బైడెన్. షీ హెస్ టేకెన్ ఓవర్. ఆమె యొక్క చాకచక్యం అది. చాలా టఫ్ ప్లేస్ లో బతికింది తను చిన్నప్పటి నుంచి. ఆ స్టేట్ చాలా నటోరియస్ ప్లేస్ అది. సో అలాగుండాలి. కానీ ఎవరన్నా సోషల్ మీడియాలో అంటే అంటారు, అనుకుంటే ఉంటారు, అందరూ నీకు ఫరగా ఎత్తుకుంటారు. జగన్కి ఇంకా 40% ఉంది, వాళ్ళందరూ చేసే దాంట్లో బ్యాడే చెప్తారు. మనలాగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు చెప్పరు, మనం గుడ్ బ్యాడ్ చెప్తాం. చీఫ్ మినిస్టర్ డబ్బులు ఇచ్చే ముందు మీరందరూ వెళ్ళి హెల్ప్ చేయండి అని నేను అన్నాను ఇందాక. దట్ ఈస్ మై ఐడియా. వాట్ ఈస్ దర్? యూ టేక్ ఎ సెపరేట్ ఆర్మీ, ప్రైవేట్ ఆర్మీ, హెల్ప్, వెంటనే వాళ్ళకి హెల్ప్ జరగాలని నా ఉద్దేశం. అండ్ ఆల్సో చీఫ్ మినిస్టర్గా ఆయన ఆ ఏజ్లో, ఏజ్ ఏముంది మరి, ఆ ఏజ్లో నిలబడ్డం అయ్యో అయిన తర్వాత యూఆర్ డూయింగ్ ఇట్. నేనైతే చేయలేను, చాలా మంది చేయలేరు. చాలా మంది ఆ టైం వరకు బతకరు. సోమన్ బాబు లాంటి డిసిప్లిన్ మ్యాన్ 73 చచ్చిపోయాడు. యూ అండర్స్టాండ్? 75లో వెళ్ళి గెలిచి అక్కడికి వెళ్ళి ఆ జైల్లో ములిగి ఎవరు వెళ్ళలేరు. బట్ చంద్రబాబు నాయుడుకి పాసిబిలిటీ అయింది. ఎప్పుడు చెప్పాడు కమల్ హాసన్,